వేదిక మీద ఉన్న మనందరి హీరో, ఆయన రాగానే మీరు చూసి చప్పట్లు కొడుతున్నారు. సో అందుకని హీరో అని అన్నాను. తప్పేమో నాకు తెలియదు. హీరో అవునో కాదో మీరు ఇప్పుడు చెప్తాను, నేమ్ చెప్తాను. ప్రెసిడెంట్ చలపతి ఎడ్యుకేషనల్ సొసైటీ శ్రీ వైవి ఆంజనేయులు గారు. అవునా కాదా? హీరో అవునా కాదా? అయితే చప్పట్లు కొట్టండి. చైర్మన్ సిఐఈటి శ్రీ వైవి ఆంజనేయులు గారు. సిఇఓ సిఐటి డాక్టర్ బి రవీంద్రబాబు గారు. ద ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ కాలేజ్ డాక్టర్ ఎం చంద్రశేఖర్ గారు. నాకు బాగా పరిచయమైన ఈ కాలేజ్లో పనిచేస్తున్న అధ్యాపకులు, అంతకుముందు నేను 1-2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు పనిచేస్తున్న వారికి, అండ్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ డే ప్రోగ్రాంలో ఫ్రెష్గా 2021లో సిఐఈటీలో జాయిన్ అయిన మీ అందరికీ ఎ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టుడే హియర్. అండ్ ఫ్రెషర్స్ డేలో నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు ఐ ఫీల్ బ్లెస్డ్. నేను రవీంద్రబాబు గారు నాకు ఫోన్ చేసి, ఈరోజు ఫ్రెషర్స్ డే అండి, ఫ్రెషర్స్ డే రోజున మీరు పిల్లల్ని అడ్రస్ చేయాలి అని అంటే నేను ముందు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఫ్రెషర్స్ డే అంటే ఏం చేస్తారు, ఇదిగో డ్యాన్సులు, ఫ్రెషర్స్ డేని వెల్కమ్ చేస్తూ ఉంటారు. నేనేమో మోటివేషన్ అంటే బహుశా వినరేమో అన్న ఉద్దేశంతో వచ్చాను. కానీ వన్స్ ఐ హ్యావ్ సీన్ యువర్ డిసిప్లిన్, కాలేజీకి వచ్చి ఒక్క నెల రోజులు కూడా కాలేదు, ద వే యు ఆర్ క్యారింగ్ యువర్ సెల్ఫ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. యువత అంటే ఇట్లానే ఉండాలి అనేసి మీరు చూపించారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. నేను ఎక్కువసేపు తీసుకోను, ఎందుకంటే నేను ఈ స్టేజ్కి వచ్చింది అక్కడి నుంచే కాబట్టి. ఫ్రెషర్స్ డే రోజున ఇదిగో మోటివేషన్, మీరు ఎంత డిసిప్లిన్ ఉన్నా నేను ఐ కెనాట్ టేక్ సో మచ్ ఆఫ్ యువర్ టైం. సో నేను ఇంజనీరింగ్ 2002వ సంవత్సరంలో కంప్లీట్ చేసేసాను. 1998లో మీలాగే ఇంజనీరింగ్ నేను ఒక కాలేజీలో, మన గుంటూరులో ఉన్న ఒక కాలేజీలో చదివాను. టుడే ఐఎమ్ హియర్. సో చాలా గ్యాప్. బహుశా నేను ఇంజనీరింగ్ చదివే టైంకి మీరందరూ పుట్టుండకపోవచ్చు. ఎస్, ఐ నో. కాబట్టి నాకు ఆ స్టేజ్ నుంచి పాస్ అయ్యి వచ్చాను కాబట్టి ఫ్రెషర్స్ డేలో ఐ డోంట్ హోల్డ్ యూ మచ్ మోర్ టైం. మనం ఇంకొకసారి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు వీ విల్ డిస్కస్ ఎట్ లెంత్. నాకు ఎందుకంటే ఐ హ్యావ్ కమ్ టు టాక్ టు యూ. ఫ్రెషర్స్ డే రోజున నా ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి రోజు, ఫ్రెషర్స్ డే రోజు నన్ను ఎలా నా జీవన గమనాన్ని, నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆలవాలమైన ఒక స్పీచ్ ఫ్రెషర్స్ డే రోజున ఒక చీఫ్ గెస్ట్ ఇచ్చారు. దాని మూలాన నేను ఆ స్టేజ్ నుంచి ఇక్కడ మీ ఎదురుగా ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఐ థింక్ బహుశా ఇట్ ఈజ్ మై మోరల్ రెస్పాన్సిబిలిటీ టు talk to you, young budding engineers, to tell you and guide you on this freshers day. నాకు ఫ్రెషర్స్ డే రోజున వచ్చిన ఒక్క చిన్న ఆలోచన, ఒక్క చిన్న జ్ఞానం, ఒక్క చిన్న క్లూ ఫ్రమ్ ది గెస్ట్ మేడ్ మీ an IAS officer. So that is exactly why I am here today. సో ఎక్కువసేపు తీసుకోనని ముందే చెప్పాను.
కేవలం ఒక 5-6 పాయింట్లు. వెన్ యు ఆర్ ఇంటరాక్టివ్గా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇంటరాక్టివ్గా ఉంటారా మీరు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎవరైతే ఇంటరాక్టివ్గా నాతో పంచుకోవాలి అని అనుకుంటున్నారు. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బి ఇంటరాక్టివ్. ఓన్లీ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు. ఇప్పుడు ఫ్యూయల్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. నాకు ఇంధనం ఎలా అంటే మీ ఉత్సాహమే. యువత అంటే ఉరికే ఉత్సాహం. సో మీ ఉత్సాహం ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ సాయంత్రం వీడియో చూస్తాను మీది. బట్ ఈ 10-20 నిమిషాలు యూ హ్యావ్ టు బి ఇంటరాక్టివ్. సో కమింగ్ ఇన్ టు ద టాపిక్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా చీఫ్ గెస్ట్ చెప్పిన విషయాన్ని మీకు ఇప్పుడు చెప్తాను. నేను ఒక నార్మల్, చెప్తున్నాను చూడండి, అండర్లైన్, నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో 1998లో గుంటూరులో చేరాను. సో అప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, మీలాగే నేను కూడా ఇంటర్మీడియట్ చాలా కష్టపడి పగలు రాత్రి అనక మంచి ర్యాంకే తెచ్చుకున్నాను, మంచి బ్రాంచ్లోనే ఉన్నాను. బట్ చాలా మంచి కాలేజీలోకి జాయిన్ అవ్వలేకపోయాను. చాలా మంచి కాలేజీలోకి జాయిన్ అవ్వలేకపోయాను. చాలా మంచి కాలేజీ అని అంటే అప్పుడు ఐఐటీలు, ఎన్ఐటీలు, వాటిల్లోకి జాయిన్ అవ్వలేదు. నాకు వచ్చిన ర్యాంక్ ఆ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో మంచి బ్రాంచ్లో సీట్ మాత్రమే సంపాదించగలిగింది. చాలా బెస్ట్ కాలేజ్ ఆల్ ఓవర్ ద కంట్రీ కోసం యాస్పైర్ చేశాను. మీలో కూడా కొంతమంది అలా హోప్స్ అండ్ యాస్పిరేషన్స్తో ఉండవచ్చు మీ ఇంటర్మీడియట్ చదివినప్పుడు. బహుశా వీ హ్యావ్ ల్యాండెడ్ అప్ ఇన్ దిస్ కాలేజ్. సో నాకు నా చీఫ్ గెస్ట్ చెప్పింది ఏంటంటే, మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, మీ కాంపిటీషన్ పక్కనున్న ఆర్వీఆర్ఓ, పక్కనున్న వేరే కేఎల్యూనో, పక్కనున్న విజ్ఞాన్ యూనివర్సిటీనో, పక్కనున్న చెత్త కాలేజో, పక్కనున్న తొక్కలో కాలేజ్లో కాదు. యువర్ కాంపిటీషన్ ఈజ్ విత్ ద హైయెస్ట్ కాలేజెస్ హు ఆర్ ర్యాంక్డ్ నెంబర్ 1. ఏమీ పర్వాలేదు, ఇప్పటి వరకు మనం బెస్ట్ కాలేజీలో జాయిన్ అవ్వకపోయినా పర్వాలేదు, ఇక నుండి మనం వి విల్ కంపీట్ ఫర్ ది బెస్ట్. చిన్నప్పుడు మన చేతుల్లో చాలా వరకు మన డెసిషన్స్ ఉండవు. ఖచ్చితంగా మన ప్రాంతంలో, మన స్టేట్లో, మన కంట్రీలో చిన్నప్పుడు అంతదాకెందుకు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి అనే సంగతి కూడా మీ చేతిలో ఉండేది కాదు. కానీ నౌ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్. మీరు ఈ 4 సంవత్సరాలలో ఎలా మీరు అవ్వాలి అని అనుకుంటున్నారో, మీ రాబోయే 80-90 ఏళ్ళు ఈ 4 సంవత్సరాలలో మీరు ఎలా మిమ్మల్ని ప్రొడక్టివ్గా తయారు చేసుకుంటారో ఆధారపడి ఉంటుంది. దిస్ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఇప్పుడిప్పుడే మీకు ఫ్రీడమ్ వస్తుంది టు చూజ్. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, ఐ am not saying this as a joke. I am saying this with a lot of responsibility, with a lot of experience. నేను 2008వ సంవత్సరంలో ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యాను. అంటే దాదాపు ఇప్పటికి 13 ఏళ్ళు. 2008లో ఐఏఎస్ ఆఫీసర్ని కాకముందు ఐ వాజ్ ఇంటూ ఇండియన్ పోలీస్ సర్వీస్. ఐపీఎస్లో ఒక 10 నెలలు పనిచేశాను. బిఫోర్ దట్, ఐపీఎస్లో జాయిన్ అవ్వకముందు ఐ వాజ్ వర్కింగ్ యాజ్
MPDO, Mandal Parishad Development Officer, a Group 1 officer of the state government of Andhra Pradesh, combined Andhra Pradesh. 2 రోజులు పనిచేసి ఈ జాబ్, ఈ స్థాయి నాది కాదు, ఐ డిజర్వ్ మోర్. ఎందుకంటే నాకు ఫ్రెషర్స్ డేలో చెప్పినది ఏంటంటే, మై కాంపిటీషన్ ఈజ్ అమాంగ్స్ట్ ది హైయెస్ట్ employment opportunity in the country, that I have to become a civil servant, I have to become an IPS officer, I have to become an IAS officer అని అనుకుని నాకు ఉద్యోగం వచ్చిన 2 రోజులు పనిచేసి వదిలేశాను. బిఫోర్ దట్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ గ్రేడ్ బి. బిఫోర్ దట్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బిఫోర్ దట్ I was selected for a bank probationary officer. Before that, I was a small bank clerk. Antaku mundu, I was just sitting like you in an engineering college. So, this is not a joke. ఈ 4 సంవత్సరాలు నేను ఎలా ఉపయోగించి ఉంటే నేను ఐఏఎస్ ఆఫీసర్గా అయి ఉంటాను. 10 లక్షల మంది, ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, 10 lakh పీపుల్ ఎవ్రీ ఇయర్. మనకి ఎంసెట్ కోసం ఎంతమంది రాస్తారో నాకు తెలియదు, కానీ 10 lakh పీపుల్ ఎవ్రీ ఇయర్ రైట్ సివిల్ సర్వీసెస్. అవుట్ ఆఫ్ దట్ ఓన్లీ 40 or 50 పీపుల్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్స్. నాకు ఇదంతా వెనకాల బ్యాక్గ్రౌండ్, వాట్ వాజ్ ద బ్యాక్గ్రౌండ్? My engineering. I am also not very rich. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచి చాలా రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు. అబౌవ్ మిడిల్ క్లాస్, ఆర్ యూ కెన్ సే మిడిల్ క్లాస్. I have utilized every facility that is given to me, thrown open to me in that so-called normal college. I have utilized every opportunity. ల్యాబ్ ఉంటే ల్యాబ్, లైబ్రరీ ఉంటే లైబ్రరీ, స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్. I have utilized every facility. బహుశా నేను చేసిన తప్పులు మీరు చేయకూడదు, నా జీవితం మీకు కూడా పనికి రావాలి అనే ఉద్దేశంతో నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను. I want all of you to utilize the facilities that are available to you. మీరు ఆల్మోస్ట్ ఒక మంత్ అయ్యి ఉంటుంది వచ్చి, దాదాపు నెల క్రితం వచ్చి ఉంటుంది. మీ అడ్మిషన్స్ కూడా February 8th క్లోజ్ చేశారని చెప్పారు. బట్ ఐ నో యువర్ కాలేజ్ is certainly better in terms of facilities. I was told you have got accreditations and you have got much facilities. You have got autonomous status. You are so lucky. And more so, నాకు చెప్పింది ఏంటంటే, the average rank that we have here is far better than your seniors. మీరంతా మీ యావరేజ్ ర్యాంక్స్ చూసుకుంటే 40-35,000 ర్యాంక్స్ పైన ఉన్నారంట పోయిన సంవత్సరం కంటే. సో మీరంతా కూడా ఆల్రెడీ తెలివైన వాళ్ళు. నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ టు యూటిలైజ్ దిస్ ఫెసిలిటీస్. ఏంటంటే మనం తెలివైన వాళ్ళని ఒప్పుకోవడానికి కూడా మనకి మొహమాటం. నేనంత తెలివైన వాడిని కాదు అనేసి మనం అనుకుంటాం. ఇట్స్ ఓకే, ఆ హంబుల్నెస్ అయితే బాగుంటుంది. కానీ బట్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, ఈ 4 సంవత్సరాలు ఈజ్ గోయింగ్ టు బి ఏ గేమ్ చేంజర్. ఎందుకంటే మీరు ఏది అనుకుంటే అది సాధించగల సత్తా మీలో ఉంది. ఐఎమ్ హ్యాపీ దట్ యు హ్యావ్ చోసన్ ఇంజనీరింగ్ యాజ్ యువర్ స్ట్రీమ్. తర్వాత ఏమవ్వాలి అని మీరు ఇప్పుడు కొంచెం అనుకుంటే, దట్ ఈస్ గోయింగ్ టు, యు ఆర్ ప్లూరిపోటెంట్. ప్లూరిపోటెంట్ అంటే మీరు ఏదనుకుంటే అది సాధించగలరు. If you want to become a scientist, you can become. If you want to become a good software engineer, you can become. If you want to become
President of India you can become. If you want to become an IAS officer, you can become. If you want to become an IPS officer, you can become. మీరు ఏదనుకుంటే, టెల్ మీ ఎనీథింగ్ ఆన్ దిస్ వరల్డ్, దిస్ ఈజ్ ద టైం. కానీ ఈ తర్వాత మనమంటూ మనకు ఒక మార్గం నిర్దేశించుకున్న తర్వాత బహుశా ఇన్ ఫ్యూచర్ యూ విల్ నాట్ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు రబ్ దట్ ఆఫ్ అండ్ స్టార్ట్ అఫ్రెష్. అందుకని మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డ్రీమ్. ప్లీజ్ డ్రీమ్ యాజ్ టు వాట్ యు వాంట్ టు బికమ్. ఫైండ్ యువర్ విజన్. దిస్ ఈజ్ ద టైమ్. మీరు ఇప్పటి వరకు చేసి ఉండకపోతే, మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఫైండ్ యువర్ విజన్ అండ్ ఫాలో ఇట్. కలలు కనండి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్లు, కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయండి. వై ఐ టెల్ యూ దిస్ వన్ అంటే, ఒక మామూలు పేపర్ బాయ్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయగల సత్తా కళకి ఉంది. A normal paper boy working in the remotest corner of the country can become the President of India and achieve the highest post. It is just because he has dreamt that he should become great. అలాంటిది మీరు ఆల్రెడీ టాలెంటెడ్, మంచి కాలేజీలో చదివి ఉన్నారు. మీరు కళ కంటే మీకు సక్సెస్ ఎందుకు రాదండి? జస్ట్ ఇమాజిన్. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు డ్రీమ్ అండ్ థింక్ డిఫరెంట్లీ. అందరూ మోసపోసిన విధంగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవుతాను, లేకపోతే ఫలానా కంపెనీలో వర్క్ చేస్తాను, అది నా డ్రీమ్ అని పెట్టుకోకండి. పెట్టుకున్నా నష్టం ఏం లేదు. కానీ ఐ వాంట్ యూ, మీకు ఎందుకంటే ఆ అడ్వాంటేజ్ మిగతా వాళ్ళకంటే వేరే అడ్వాంటేజ్ మీకు ఉంది. మీ కాంటెంపరీస్ కంటే మీరు మంచి కాలేజీలో చదివారు, చేరారు. మీకు మంచి మీ హెచ్ఓడీస్ కొంతమంది నాకు తెలుసు, రవీంద్ర బాబు గారి గురించి తెలుసు, మీ ప్రిన్సిపాల్ గారి గురించి తెలుసు. దే వోంట్ లీవ్ యూ లైక్ దిస్. యూ ఆర్ సఫిషియంట్లీ ప్రొవైడెడ్ విత్ enormous or adequate knowledge for you to fly off. దీన్ని మనం వాడుకోకపోతే ఇట్ ఈజ్ అవర్ ఫాల్ట్, మై డియర్ యంగ్ ఫ్రెండ్స్. అండ్ ఐ వాంట్ యూ టు థింక్ డిఫరెంట్లీ. మనం ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేయడం నా కల అని అనుకోవడం బహుశా అండర్ ప్లే చేయడం అవుతుంది. అంటే if you can fly 1,000 meters, you are just saying నేను 10 మీటర్లు 20 మీటర్లు ఫ్లై చేస్తే చాలు అని అనుకోవడం లాంటిది అనమాట. ఐ వాంట్ యూ టు థింక్ డిఫరెంట్లీ. సో ఐ విల్ టెల్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. సో ఐ వాంట్ యూ టు బి ఇంటరాక్టివ్. ఇందాక అనుకున్నాం కదా. హౌ మెనీ ఆఫ్ యూ విల్ టెల్ మీ క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ యూ will tell me that ఒక సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి? ఎంతమందికి ఆన్సర్ తెలుసండి? చేతులు ఎత్తడానికి మొహమాటం అని నాకు తెలుసు, కొంచెం పైకి ఎత్తండి. హౌ మెనీ ఆఫ్ యూ టెల్ మీ దట్ సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి? అది కరెక్ట్ అని ఎవరు అంటున్నారు? పోనీ అంతమంది చేతులు ఎత్తండి. సంవత్సరానికి 12 నెలలు. 12 నెలలు కాదా? 11 నెలలేనా? మీరేం చేతులు ఎత్తట్లేదు, భయమా? బోర్ కొడుతోందా? దెన్ నాకు ఇంటరాక్టివ్గా ఉంటేనే, నేను ఫ్యూయల్ అయితేనే నేను ముందుకెళ్తానని చెప్పాను కదా. అసలే గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, రేట్ పెరిగిపోతా ఉన్నాయి. సో నేను చెప్పిన స్టేట్మెంట్ ఏది? ఒక సంవత్సరానికి 12 నెలలు కరెక్ట్ అనే వాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇటువైపు తిరుగుతా కావాలంటే. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు దించేసి ఇందాక చేతులు ఎత్తని వాళ్ళు ఎత్తండి ఒకసారి. 1 person.
ఓన్లీ 1, 2, 3. అంటే సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? చేతులు ఎత్తిన వాళ్ళు చెప్పరా? సరే, ఐ అండర్స్టాండ్. కాలేజ్ కొత్త, ఎన్విరాన్మెంట్ కొత్త, బట్ మనం ఈ ఆత్మ న్యూనత అనే భావం నుండి బయటకు రాకపోతే, ఇఫ్ వి ఫీల్ దట్ మనం వెరీ వెరీ లిమిటెడ్ పెరిమీటర్లో ఉంటే ఎంత ఎంత చెరుపో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఐ టెల్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఐ వాంట్ ది డోర్స్ టు బి క్లోజ్డ్ ప్లీజ్. ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ చిన్న చిన్న ఎనెక్డోట్ చెప్తాను. మనకి తెలుసు, ఆన్సర్ తెలుసు, ఉత్సాహం ఉంది, కానీ నేను తెగబడి మాట్లాడితే నా పక్కన వాడు నన్ను ఎక్కడ గేలి చేస్తాడో అన్న ఫీలింగ్తో ఇన్నాళ్ళు బ్రతికాం. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజిన్, సక్సెస్ అయ్యే వాళ్ళకి, సక్సెస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటో తెలుసా? దే హ్యావ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండి, వాళ్ళు పక్కన వాళ్ళు ఏమంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తేనే అప్పుడే సక్సెస్ వస్తుంది. షార్క్ తెలుసు కదా? షార్క్కి అప్పుడే పుట్టిన షార్క్ పిల్లలని ఒక ఫిష్ ట్యాంక్లో వేశారట. ఫిష్ ట్యాంక్ మనకు తెలుసు కదా, గోల్డ్ ఫిష్, ఈ చిన్న ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆ ట్యాంకులో వేశారట ఎక్స్పెరిమెంట్ కోసం. 3-4 పిల్లలనేమో ఫిష్ ట్యాంక్లో వేశారు, 4-5 పిల్లలని ఓషన్లో వదిలేశారు, మహాసముద్రంలో వదిలేశారు. ఫిష్ ట్యాంక్లో వేసిన పిల్లలు ఎంత ఎదిగాయి, అని చూస్తే వాటి మ్యాక్సిమం హైట్ 8 ఇంచెస్కి మించి లేదు. 8 ఇంచెస్ అంటే ఎంత తెలుసా? మీకు అందరికీ తెలుసు, యు ఆర్ ఆల్ ఇంజనీర్స్. 8 ఇంచెస్ నార్మల్గా ఓషన్లో పెరిగిన షార్క్స్ అవన్నీ మినిమం హైట్ ఈజ్ 8 feet. ఫిష్ ట్యాంక్లో పెరిగిన షార్క్స్కి మ్యాక్సిమం హైట్ 8 inches. ఓషన్లో పెరిగిన షార్క్స్కి మినిమం హైట్ 8 feet. I want all of you to outgrow your environment. నువ్వు ఎప్పుడైనా నీకు ఆన్సర్ తెలిస్తే చెప్పాలని ముందుకు చెయ్యెత్తితే పక్కన వాడు మనకి మోస్ట్ బెస్ట్ ఎనిమీ. హీ ట్రైస్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ. ఈ 4 సంవత్సరాల తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. యూ హ్యావ్ టు లివ్ ఫర్ అట్లీస్ట్ 80 years. ఈ 4 సంవత్సరాల్లో should he be controlling you, and will you be remaining to grow only for 8 inches?
when your potential is more than 8 feet? మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, మీరు ఆలోచించండి. విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మనలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆత్మన్యూనత భావం ఉంటుంది. మనం నిజంగా మన పొటెన్షియల్ని చేరుకోలేకపోవడానికి కారణం ఎగ్జాక్ట్లీ దిస్ వన్. నాట్ బికాజ్ వీఆర్ నాట్ టాలెంటెడ్, నాట్ బికాజ్ వీ కెనాట్ స్పీక్, నాట్ బికాజ్ దట్ వీ డూ నాట్ హ్యావ్ ఆపర్చునిటీస్. ఇట్ ఈస్ our own self limitation, self doubt, and ఈ ఆత్మన్యూనత భావం which is curbing ourselves. So my dear young friends, please get away from this one. మీరు ఈ లెక్చర్ నుంచి ఏమి నేర్చుకున్నా నేర్చుకోకపోయినా, this one I want all of you to experience. ఎప్పుడైనా మిమ్మల్ని మీ పక్క వాళ్ళు ఆర్ ఎల్స్ మీకు మీ మీద సెల్ఫ్ డౌట్ వస్తే ఈ షార్క్ స్టోరీ గుర్తు తెచ్చుకోండి. యాజ్ ఏ పర్సన్ రెస్పాన్సిబుల్ టు యూ, నేను ముందే చెప్పాను, నేను చేసిన తప్పులు మీరు చెయ్యకూడదు. నాకు సక్సెస్ రావడానికి చాలా టైం పట్టింది, మీరు చెయ్యకూడదు అనే ఉద్దేశంతోనే ఐ హ్యావ్ కమ్ హియర్. సో లీవ్ దట్ అసైడ్. సో మనందరికీ తెలుసు సంవత్సరానికి 12 నెలలు అని. నేను 12 నెలలు కాదు 13 నెలలు ఉన్నాయని ప్రూవ్ చేస్తాను. ఇంట్రెస్టింగ్. 13 నెలలు ఉన్నాయని ప్రూవ్ చేస్తాను. జాగ్రత్తగా వింటే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వన్. మనకి నెలకి ఎన్ని వారాలు ఉన్నాయి చెప్పండి? 4. ప్రతి నెలకి 4 వారాలు ఉన్నాయి, అవునా? మనం ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉన్నాయి? ఈ నెల ఫిబ్రవరి 28 డేస్. 28 డేస్ని మనం ఒక నెలగా పరిగణిస్తున్నాం, అవునా? వీఆర్ ఆల్ థింకింగ్ దట్ 28 డేస్ మేక్స్ 1 మంత్. కానీ ఫిబ్రవరిలో 28 డేస్ని మనం మంత్గా పరిగణిస్తున్నాం. జనవరిలో వచ్చే 31 డేస్లో 29, 30 and 31 we are taking it for granted. అది కూడా నెలలో 4 వారాల తర్వాత వచ్చే 4-5 రోజులు, 3-4 రోజులు, we are taking that for granted. జనవరిలో 3 రోజులు, మార్చిలో 3 రోజులు, ఏప్రిల్లో 2 రోజులు, మేలో 3 రోజులు, ఇలా రోజులన్నీ ఎక్స్ట్రా వచ్చిన రోజులన్నీ ఎన్నో క్యాలిక్యులేట్ చేయండి. రోజులన్నీ ఎన్నో క్యాలిక్యులేట్ చేయండి. యూ విల్ గెట్ అనదర్ 28 డేస్. యూ విల్ గెట్ అనదర్ 28 డేస్. మనం ఇందాక ఏమనుకున్నాం? ఫిబ్రవరిలో 28 డేస్ అంటే ఒక నెల అనుకున్నాం. 28 డేస్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ 1 మంత్, అండ్ ఎక్స్ట్రా మంత్ ఈజ్ దేర్ ఫర్ యూ. దాన్ని ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే, ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయి? ఎన్ని వారాలు? 52. డివైడ్ ఇట్ బై 4. డివైడ్ ఇట్ బై 4. 52ని 4తో డివైడ్ చేయండి. ఎంత వస్తుందండి? 13. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, ఐ వాంట్ యూ టు థింక్ డిఫరెంట్లీ. థింక్ డిఫరెంట్లీ. అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. బికాస్ ఆపర్చునిటీస్ ఎక్కడో లేవు. యూ హ్యావ్ టు క్రియేట్ ఆపర్చునిటీస్. యూ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ. థింక్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. మనం ఎప్పుడు వీఆర్ ఆల్ యూసింగ్ అవర్ మొబైల్ ఫోన్స్. మొబైల్ ఫోన్స్ వాడొద్దు అని నేను చెప్పట్లేదు. మొబైల్ ఫోన్ ఈజ్ ఎ గ్యాడ్జెట్ which is used for calling, కానీ that has replaced many things. That has replaced voice recorder, that has replaced your audio player, that has replaced your radio, that has replaced your TV, that has replaced your camera, that has replaced your n number of things. దాంతో వాటితో ఉన్న యాప్స్తో యూ కెన్ డూ ఎక్సర్సైజ్, యూ కెన్ డూ n number of things.
మూవీనే చేసి మీలాంటి వాళ్ళు మూవీస్ షార్ట్ ఫిలిమ్స్ చేసి అప్లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ మనం మొబైల్ ఫోన్ని దేనికోసం వాడుతున్నాం? వాట్ ఆర్ వి యూజింగ్ మొబైల్ ఫోన్స్ ఫర్? ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీకు కొంచెం టైం వచ్చి ఉంటుంది. వి ఆర్ యూజింగ్ బహుశా ఫర్ అన్నెసెసరీ ఫార్వర్డ్స్, హ్యావింగ్ అకౌంట్ ఇన్ ఫేస్బుక్, హ్యావింగ్ అకౌంట్ ఇన్ వాట్సాప్ ఆర్ వాట్ ఎవర్. ఇది తప్పు కాదు, కానీ దాన్ని మనం ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలి. దాని ఫుల్ పొటెన్షియల్ మనకి తెలియదు. చాలా చాలా కాస్ట్లీ మొబైల్ ఫోన్స్ మనం తీసుకుంటున్నాం, పేరెంట్స్ని అడిగి కొనిపించుకుంటున్నాం. దానిలో ఫీచర్స్ గేమింగ్ కోసం వాడుతున్నాం. దానిలో మనకి సరిగ్గా వాటిని పూర్తిగా వాటి పొటెన్షియల్ని యూజ్ చేయకపోతే అంత కాస్ట్లీ ఫోన్స్ ఎందుకు మనకి? వాటితో మీరు ఏదైనా సాధించకపోతే అంత కాస్ట్లీ ఫోన్స్ ఎందుకు మనకి? అండ్ వన్ మోర్ థింగ్, మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరైనా వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తే వి ఆల్వేస్ ఫార్వర్డ్ ఇట్. మనకి అది చాలా మన విద్యుత్ ధర్మం లాగా, అదొక కర్తవ్యం లాగా వెంటనే వి ఫార్వర్డ్. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, మీకు యూ షుడ్ థింక్ బిఫోర్ యూ ఫార్వర్డ్. యూ షుడ్ హ్యావ్ ఒరిజినాలిటీ ఆఫ్ థాట్. మీకు ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ ఉంటే మాత్రమే మీరు జీవితంలో పైకి వస్తారు. థింక్ అంటే టీ అంటే యూ షుడ్ ఏదైనా ఫార్వర్డ్ చేసే ముందు యూ షుడ్ థింక్. టీ అంటే ఈజ్ ఇట్ ట్రూ? ఇది నిజంగా నిజమేనా? హెచ్ అంటే ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్? షుడ్ ఐ బి ఫార్వర్డింగ్ దిస్ ఫర్ సంబడి? ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్? ఐ అంటే ఈజ్ ఇట్ ఇన్స్పైరింగ్? ఎన్ అంటే ఈజ్ ఇట్ నెససరీ? కే అంటే ఈజ్ ఇట్ కైండ్? ఐల్ అగైన్ టెల్ యూ, థింక్ అంటే టీ అంటే ఈజ్ ఇట్ ట్రూ? హెచ్ అంటే ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్? ఐ అంటే ఈజ్ ఇట్ ఇన్స్పైరింగ్? ఎన్ అంటే ఈజ్ ఇట్ నెససరీ? కే అంటే కైండ్. ఈ టెస్ట్ పాస్ అయితేనే యూ ఫార్వర్డ్. నాకు ఐ వాంట్ యూ టు థింక్ వైల్ యూ ఫార్వర్డ్. అండ్ ఆల్సో వాట్సాప్ వాడే ముందు ఆర్ ఎల్స్ సోషల్ మీడియా వాడే ముందు నాకు చిన్న టెస్ట్ మీరు పెట్టుకోండి. థింక్ అనేది టెస్ట్ పెట్టుకోండి. ఆ తర్వాత మనకి ఫేస్బుక్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది మీకు ఫిజికల్ ఫ్రెండ్స్ ఉండాలి. మీరంతా ఫస్ట్ ఇయర్స్ కదా, యూ కెన్ మేక్ ఫ్రెండ్స్. ఎంత ఎక్కువ మందిని ఫ్రెండ్స్ చేసుకుంటే అంత మంచిది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఫ్రెండ్షిప్ ఈజ్ బ్యాడ్, ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ వెరీ గుడ్. మీరు టీవీలలో వాట్సాప్లో గడిపే టైం కంటే, ఇది రెండో ప్రామిస్. ఫస్ట్ ప్రామిస్ ఏమో మీకు ఫేస్బుక్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో వాటికంటే ఎక్కువ మంది మీకు ఫిజికల్గా మీకు ఫ్రెండ్స్ ఉండాలి. రెండవది ఏంటి? టీవీల్లో సీరియల్స్ చూడడం కానీ వాట్సాప్లో ఫేస్బుక్లో ఫార్వర్డ్స్ చేయడం కంటే టైం దానికి ఎంత వినియోగిస్తున్నారో దానికంటే ఎక్కువ టైంని మీరు మీ ఇంట్లో మీ నాన్నకో అమ్మకో మీ బాబాయికో మీ తమ్ముడికో చెల్లికో ఎవరికో ఒకళ్ళకు హెల్ప్ చేయడానికి టైంని వినియోగించండి. ద టోటల్ టైం దట్ యు స్పెండ్ ఆన్ సోషల్ మీడియా షుడ్ బి లెస్సర్ దాన్ ద టైమ్ యు స్పెండ్ విత్ పీపుల్. దిస్ ఈజ్ మై సెకండ్ రిక్వెస్ట్ టు యూ. సో ఇలా చేసుకుంటే యూ కెన్ బికమ్ గ్రేట్. సో ఐ నో my watch is saying that I am crossing the time that I am given. లాస్ట్ ఒకటే విషయం చెప్తాను. మా నాన్నగారు చెప్పిన విషయం మీకు కూడా చెప్తాను. వాట్ ఐ సే ఈజ్ నెవర్ కాంప్రమైజ్ ఇన్ 2 things ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడూ కూడా మీ లైఫ్లో, ఇప్పుడు ఈ 4 ఏళ్ళు ఇంజనీరింగే కాకుండా ఫ్యూచర్లో కూడా ఎప్పుడూ కూడా
రెండు విషయాలలో మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఒకటి మీ సెల్ఫ్ రెస్పెక్ట్, రెండు మీ ఇంటిగ్రిటీ. మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి, మీ ఇంటిగ్రిటీకి క్వశ్చన్ తెచ్చే ఏ పని మీరు చేయొద్దు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మీ తల్లిదండ్రుల సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా, వాళ్ళ ఇంటిగ్రిటీ కూడా. అంటే సింపుల్గా చెప్పాలంటే, మీ నాన్నకి కానీ మీ అమ్మకి కానీ ఈ పని చేసిన తర్వాత వాళ్ళు మీ గురించి గర్వపడతారా లేకపోతే చిన్నబుచ్చుకుంటారా? ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని మీరు వేసుకోండి. వాట్ ఇఫ్ మై ఫాదర్ నోస్ or my mother knows I am doing this? Will they be happy? Will they be satisfied? Will they be proud that ఇలాంటి బిడ్డల్ని మనం కన్నాము అనేసి మీ పేరెంట్స్ నిజంగా మీ గురించి హ్యాపీ ఫీల్ అవుతారా లేదా? ఒక్కసారి ఆలోచించుకోండి. అలాంటి క్వశ్చన్ మార్క్ గనక వస్తే అలాంటి పనులు చేసేటప్పుడు ప్లీజ్ రెసిస్ట్ డూయింగ్ దట్ వర్క్. అండ్ ఇంటిగ్రిటీ గురించి నాకు ఇప్పుడు జస్ట్ సివి రామన్ గారి నేషనల్ సైన్స్ డే టుమారో. మీరందరూ రేపొద్దున సెలవులో ఉంటారు కాబట్టి ఈ రోజున సివి రామన్ గారికి సైన్స్ డే సెలబ్రేషన్కి గుర్తుగా వీ హ్యావ్ జస్ట్ షోన్ హిమ్ ఏ ఫ్లోరల్ ట్రిబ్యూట్. ఇంటిగ్రిటీ గురించి నేను వారితోటి ఉన్న చిన్న ఒక సంఘటన చెప్తాను. సార్ సివి రామన్ ఎవరో నేను మీకు చెప్పనవసరం లేదు. ఈజ్ ఎ నోబుల్ లారెట్, గ్రేటెస్ట్ నేషనల్ సైన్స్ డే, ఇండియాకి నేషనల్ సైన్స్ డే, గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ హిస్ టైమ్స్. తను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాడట, ఇంజనీర్స్కి ఇంటర్వ్యూ చేస్తున్నాడట. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక 10 మంది వచ్చారు. 2 సీట్స్ ఉన్నాయి. 10 మంది వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చాలా గంటలు జరిగింది. ఒక అబ్బాయి మాత్రం సాయంత్రం సార్ సివి రామన్ని కలిసి వెళ్ళాలి అనేసి వెయిట్ చేస్తున్నాడట. యు సీ, దిస్ పర్సన్ హూ ఈజ్ వెయిటింగ్ ఈజ్ నాట్ సెలెక్టెడ్. వాళ్ళకి కావాల్సిన టాలెంట్ ఫస్ట్ 2 తీసేసుకున్నారు. ఈ అబ్బాయి లిస్ట్లో పేరు లేదు. సివి రామన్ పనంతా ముగించుకొని ఇంటికి వెళ్ళే టైంలో తను కనపడ్డాడట. కనపడినప్పుడు సార్ అనేసి ఎదురుగా ఈ అబ్బాయి వస్తున్నాడు. సివి రామన్ అనుకున్నాడు, నేనేదో రికమెండేషన్, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి అని అంటాడేమో అని అనుకున్నాడు. బట్ అయినా అనుకుంటూనే సివి రామన్ గారు చెప్పారట, బాబు ఇంటర్వ్యూస్ అయిపోయాయి, నేను ఇందాక చూశాను, నువ్వు మంచి క్యాండిడేట్వే, నీకు నెంబర్ 4 వచ్చింది, యు ఆర్ నాట్ నెంబర్ 3 ఆల్సో, మాకున్నది 2 సీట్లు, యూ విల్ నాట్ బి కన్సిడర్డ్ అనేసి చెప్పాడు. చెప్తే సార్ నేను అందుకు కాదు వచ్చింది, ఇంటర్వ్యూకి వచ్చినందుకు గాను మీరు నాకు కొంత డబ్బులు ఇచ్చారు, ఛార్జీలు ఇచ్చారు. ఛార్జీలు ఇచ్చిన తర్వాత నేను చూసుకుంటే నాకు 5 రూపాయలు ఎక్కువ వచ్చాయి. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ది 1950s 1960s. నాకు 5 రూపాయలు ఎక్కువ వచ్చాయి. నాది కాని డబ్బులు నేను మీకు తిరిగి ఇచ్చేసేయాలి. అందుకని నేను వెనక్కి వెళ్ళి నాకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఇస్తానంటే అతను అవసరం లేదు బాబు, ఎక్కువ వచ్చాయి కదా, పర్వాలేదు తీసుకో అని వెళ్ళిపోయాడు. నాదేమో వినకుండా తన ఆఫీస్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎవరికి ఇవ్వాలో తెలియలేదు. నన్ను ఇంటర్వ్యూ మీరే కదా చేసింది, మీకు ఇస్తే మీరు తర్వాత రేపొద్దున ఆయనకి ఇస్తారేమోనని వెయిట్ చేస్తున్నాను అనేసి అక్కడ తను వెయిట్ చేశాడట. దిస్ ఈజ్ ది ఆనెస్టీ ఆఫ్ దిస్ పర్సన్. అండ్ needless to say, this honesty made him to be given an extra seat, an extra employment to that person.
ఇంటిగ్రిటీ అంటే ఇది. ఇంటిగ్రిటీ, మీరు టాలెంటెడ్ కాకపోయినా సరే మీరు ఇంటిగ్రిటీతో ఉంటే యూ షల్ షైన్. సో విత్ దట్ నోట్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నెవర్ కాంప్రమైజ్ ఆన్ 2 things in your life, your self-respect and integrity. భారతదేశం గర్వించదగ్గ మంచి యువత ఈ చలపతి ఇన్స్టిట్యూషన్స్ తయారు చేయాలి. దాంట్లో మీరుండాలి. మీరు కొన్ని సంవత్సరాల తర్వాత యూ షుడ్ బి ద చీఫ్ గెస్ట్ అండ్ అడ్రస్సింగ్ పీపుల్ హూ విల్ బి ఫ్రెషర్స్. ఆ రోజు నేను చెప్పినప్పుడు ఫ్రెషర్స్ డే రోజున, ఈ రోజున మాకంటూ ఒక విజన్ కావాలి, ఫైండ్ యువర్ విజన్ అండ్ ఫాలో ఇట్ అని చెప్పిన పాయింట్ బహుశా వీలైతే మళ్ళీ మీరు ఇంకోసారి చెప్తారన్న చిన్న స్వార్థంతో మీకు ఇది చెప్తున్నాను. ఆత్మన్యూనత భావం వద్దు. యూ కెన్ డూ ఎనీథింగ్ యూ వాంట్. కళ కనండి, కళలు సాకారం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించండి. సాయంత్రం బాగా ఎంజాయ్ చేయండి, డాన్స్లు వేయండి, నాకు వీడియో పంపించండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.